అందరికీ నమస్కారం అండి. ఈరోజు పునర్జీవ హాస్పిటల్స్ 4 సీరీస్ కింద ఫిట్స్ మూర్ఛ వ్యాధి మీద ఎపిసోడ్ చేస్తున్నాము. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫిట్స్ మూర్ఛ వ్యాధి. మనం తరచూ ఫిట్స్ అంటాం. చాలామందికి మూర్ఛ వ్యాధి అంటే కూడా తెలీదు. కానీ కొంతమందికి ఈ ఫిట్స్ ఎందుకు వస్తుందంటే ఇది ఒక మానసిక రోగం. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలోళ్ళకి కూడా వస్తుంటాయి కంప్లెయింట్స్. చిన్న పిల్లలకి వాళ్ళకి మానసిక రోగం అంటే చాలామంది అనుకుంటారు. కానీ వీళ్ళు ఎప్పుడైనా చిన్నప్పుడు చిన్న పిల్లలు మంచం మించో లేకపోతే నడుస్తూ పడిపోతున్నప్పుడు వీళ్ళకి తలకు దెబ్బ తగలటం జరుగుతుంది. ఈ దెబ్బ తగిలిన ప్లేస్‌లో అప్పుడు ఏదో వాపొస్తుంది, లేకపోతే నొప్పొస్తుంది. తద్వారా ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటారు. అది తగ్గిపోతుంది. కాలక్రమేణా అది మెదడులో సమ్ లొకేషన్స్‌లో బ్లడ్ క్లాటేజ్ అవుతుందది. ఆ క్లాటేజ్ క్రమేపీ మైల్డ్ క్లాటేజ్ ఎళ్లి మేజర్ ప్రాబ్లమ్ అయ్యి, ఒక వయసొచ్చేటప్పటికి వీళ్ళకి ఈ మూర్ఛ అనే ఫిట్స్ స్ట్రోక్ వస్తుంటుంది. ఈ స్ట్రోకు వచ్చినప్పుడు వాళ్ళు నోటెంబడ నురుగులాగొచ్చి, కళ్ళు తిరిగి, ఒకసారి వామిటింగ్ సెన్సేషన్ అంటే వాంతులు కూడా అవుతాయి, పడిపోతారు. అసలు ఈ ఫిట్స్ అనేది ఎందుకొస్తుంది? ఇందాక మనం చెప్పుకున్నట్టు వీడి యొక్క మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు, వారు శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు, అంటే సరైన ఆహారం తీసుకున్నప్పుడు, వారు బలహీనంగా ఉన్నప్పుడు, వీరి ఆలోచన ఎక్కువవ్వి, ఈ ఆలోచన ద్వారా మెదడులో రక్తం సరఫరా సరిగ్గా కాక, ఆ బ్లాకేజ్ వచ్చిన చోట అంటే సమ్ ప్లేసెస్‌లో నేరో వే ఉంటుంది. అంటే సన్నటి రూట్‌లో బ్లడ్ అనేది కంప్లీట్ ఎళ్ళక, ఆ ఒత్తిడికి లోనయ్యి వీళ్ళకి ఈ ఫిట్స్ అనే స్ట్రోక్ వస్తుంది. దీని ద్వారా వీళ్ళేంటంటే స్ట్రోక్ వచ్చినప్పుడు పడిపోతుంటారు. ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు కొంతమందికి సెన్సేషన్ ఉంటుంది. అంటే గుర్తిస్తారు వాళ్ళు. పడిపోయే ముందు నాకు మూర్ఛ వస్తుంది, ఫిట్స్ వస్తుంది కాబట్టి అని గమ్మున కూర్చుండిపోతారు. కొంతమందికి తెలీదు. అటువంటప్పుడు వీళ్ళేంటంటే ఈ తెలియకుండా పడిపోవడం వలన తలకి దెబ్బ తగులుతుంటాయి, కాళ్ళు, చేతులు గట్టిగా దెబ్బ తగులుతుంటాయి. ఒకసారి ఫ్రాక్చర్స్ కూడా అవుతుంటాయి. సో, ఫిట్స్ అనేది ఈ మానసిక స్థితిని మనం కంట్రోల్ చేయగలిగితే, తర్వాత వీళ్ళకి ఈ బ్రెయిన్‌లో, మెదడులో ఈ రక్తం మైల్డ్ క్లాటేజ్ ఉంటాయి. అవి కరగగడితే అంటే కరిగిస్తే మందుల ద్వారా వీరికి పూర్తిగా ఈ జబ్బు తగ్గుతుంది. కాబట్టి ఆయుర్వేదంలో మూర్ఛ వ్యాధికి చక్కటి మందులు చెప్పబడ్డాయి. దీనికి ఉదాహరణకి ఆయుర్వేదంలో రసరాజ రసం అనే ఒక మెడిసిన్ ఉంటుంది. ఈ మెడిసిన్ మెయిన్ ఏంటంటే బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ స్పీడ్ అయిపోయినప్పుడు, వారి ఆలోచన విధానం తీవ్ర స్థితిలోకి వెళ్ళినప్పుడు ఈ మెడిసిన్ ఏం చేస్తుందంటే మెదడుని కంట్రోల్‌లో పెడుతుంది. అలాగే బీపీ పేషెంట్స్ కూడా ఇదే డ్రగ్‌ని మేము ఉపయోగిస్తాము. అలాగే పక్షవాతం పేషెంట్స్‌కి, మానసిక రోగులకు కూడా వీటితో పాటు కొన్ని రకాల మందులతో ఈ జబ్బుల్ని కంట్రోల్ చేస్తాం. ఉదాహరణకి మానసిక స్థితి వీరి పరిస్థితి బాలేనప్పుడు వారు తీసుకునే ఆహారం కూడా వీరి మీద ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం వలన వీళ్ళకి స్ట్రోక్స్ డైలీ అంటే రోజువారీ పొద్దుట నుండి సాయంత్రం లోపు 4, 5 సార్లు వచ్చేవాళ్ళున్నారు. 5, 6 సార్లు వచ్చేవాళ్ళున్నారు. 1, 2 సార్లు వచ్చేవాళ్ళున్నారు. ఇలాగా వారంలో ప్రతి వారం తప్పనిసరిగా వీళ్ళకి పలకరింపుగా వస్తుంటది. దీనికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రోజు 4, 5 సార్లు వచ్చేవాళ్ళు వారానికి ఒకసారి, 2 సార్లు స్ట్రోక్ వస్తుంటుంది. క్రమేపీ 15 రోజులకి, నెలకి అలాగా 3 నెలలకి, 4 నెలలకి ఒక 1 ఇయర్ కోర్స్ తీసుకునేటప్పటికి వీరికి పూర్తిగా ఈ ఫిట్స్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఆయుర్వేదిక్‌లో చక్కటి మందులున్నాయి. జాగ్రత్తగా వీళ్ళు మందులు వాడేటప్పుడు
ఆహార నియమాలు పాటించి తగు జాగ్రత్తలు తీసుకుని వీరి మానసిక స్థితిని కంట్రోల్లో పెట్టుకుంటే ఈ వ్యాధి పూర్తిగా తగ్గుతుంది. సో ఫిట్స్కి ఆయుర్వేదంలో చక్కటి మందు ఉంది. ఈ మందుని మీరు వినియోగించుకుని పూర్తిగా తగ్గించుకుంటారని ఆశిస్తున్నాము. ఈ చికిత్స కోసం పై నంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.